హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎమ్మీ టేస్ట్ ఇట్. టుడే స్పెషల్ మటన్ బిర్యానీ. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుందాం. దానికి మిర్చి, ఎల్లిగడ్డలు, అల్లం, అట్లనే కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండర్ వేసుకోండి. ఈ పేస్ట్ని మనం పీస్లకు మంచిగా పట్టేయాలి. అట్లనే కొంచెం పసుపు, ధనియాల పొడి, అట్లనే పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం నిమ్మకాయ రసం మంచిగా కలుపుకొని ఒక గంట సేపు వరకు దానికి రెస్ట్ ఇవ్వండి. బాస్మతి రైస్ మేము టోటల్ 6 మెంబర్స్ ఉన్నాము. దానికి మేము 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 1 kg రైస్ అనుకోండి. బియ్యంని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. బిర్యానీ అంటే కొన్ని బ్రౌన్ చేయాలి కదా, సో ఇంతకుముందు మ్యారినేషన్ చేసుకున్న మటన్లో కారం వేసుకుందాం, కొంచెం పెరుగు వేసుకుందాం, అట్లనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం నిమ్మకాయ రసం పోసుకుందాం, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, అట్లనే ఒక కప్పు టమాటో సాస్ వేసుకుందాం. ఇంతకుముందు బ్రౌన్ ఆనియన్స్ కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాం కదా, అదే ఆయిల్ ఇందులో వేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాము. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ హాట్ వాటర్ పోసుకుందాము. హాట్ వాటరే పోసుకోవాలి, కోల్డ్ వాటర్ పోసుకోవద్దు. అప్పుడు పీస్ ఉడుకుతుంది, లేకపోతే ఉడకది. హాట్ వాటర్ మసాలా రెండు మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం బిర్యానీ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ మటన్ 50% కుక్ అయ్యేదాకా స్టవ్ మీద పెట్టి వదిలేద్దాం. ఈ మటన్ కుక్ అయ్యే గ్యాప్లో మనం బిర్యానీ రైస్ చేసుకుందాం. వాటర్ పోసుకొని అందులో పెప్పర్ పౌడరు, గ్రీన్ చిల్లీ, ఇలాచీ, స్టార్ యాన్స్, బండ పువ్వు, బగారాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని ఇందులో రైస్ వేసుకొని ఇది కూడా 50% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. రైస్ మటను 50% కుక్ అయినాయి. రైస్ ఇప్పుడు లేయర్గా వేసుకొని దీన్ని దమ్ పెట్టుకుందాం. హాఫ్ లేయర్ అయిన తర్వాత ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందాం. ఫైనల్గా మనం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. పైనుంచి కొంచెం సాజీరా ఇట్లా స్ప్రింకిల్ చేసుకుందాం. ఒక 25 ml వరకు రోజ్ వాటర్ కూడా పోసుకోవాలి. చుట్టూ పిండి పెట్టుకొని మంచిగా మూత పెట్టుకొని టైట్గా ఫిక్స్ అయ్యేటట్టు ఇక దమ్ చేసుకుందాం. మినిమం ఒక 20 minutes అన్నా దమ్ చేసుకోవాలి. మనం ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత మూత మీదకి వెళ్ళి బొగ్గులు వేసుకోవాలి. అది ఎట్లనో కూడా నేను చూపిస్తా. గార్నిష్లా కాజు వేయడం మర్చిపోయినాం, కాజు కూడా వేసుకుందాం. ఆల్రెడీ 10 minutes అయింది. బొగ్గులు వేసుకుందాం.
ఇట్లా వేస్తే ఏమవుతుంది అంటే బిర్యానీ మాడకుండా మంచిగా దమ్ అవుతుంది అన్నట్టు. కింద కూడా మంట ఆఫ్ చేసేద్దాం. చిన్న మంట పైనే మనం దీన్ని ఇంకొక 10 minutes దమ్ చేసుకుందాం. ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం రైస్ ఎట్లయింది, పీస్ ఎట్లయింది అని. చూసుకోవచ్చు బిర్యానీ అయితే సూపర్ కుక్ అయింది. ఇక టేస్ట్ చేసి చెప్పడే ఆలస్యం. చూడు ముక్క ఉడికిందా లేదా. మటన్ ముక్క అయితే మస్తు ఉడికింది. సూపర్ అయింది బిర్యానీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వై డోంట్ యు ట్రై ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎమ్మీ టేస్ట్ ఇట్.